హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయ ఎక్స్ప్రెస్ కి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది పూర్తిగా కవర్ చేస్తుంది. అలాగే ఈ కాజీపేట నుండి హైదరాబాద్ వరకు ఉండే పరిసరాల ప్రాంతాల ప్రజలు, హైదరాబాద్ లో వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ కి ఎక్కువగా ప్రయాణాలని కొనసాగిస్తూ ఉంటారు. దీనివల్ల ఈ ట్రైన్ యొక్క జనరల్ కోచెస్ అనేవి ఎప్పుడు కూడా బిజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రైల్లో రైల్వే శాఖ కీలక మార్పులు అనేవి తీసుకొని వస్తుంది. ఒక్కసారి ఈ రైలు యొక్క వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. కాకతీయ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ గురించి మాట్లాడుకునే ముందు రేపల్లె ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకుందాం. కాచిగూడ రేపల్లె, రేపల్లె సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ అనేది ఈ గుంటూరు, అలాగే ఈ రేపల్లె, ఈ పల్లెకోన ఇలాంటి ప్రాంతాలలో అతి ముఖ్యమైన ట్రైను. ఈ ప్రాంతాల గుండా వచ్చే ప్రయాణికులకి హైదరాబాద్, సికింద్రాబాద్ వెళ్ళడానికి కేవలం ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు ఈ డెల్టా ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. సో డెల్టా ఎక్స్ప్రెస్ కూడా ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ చేసుకుంటుంది. సో రెండు కలిపి ఒక ట్రైన్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ ఈ రైలు తోటి రేక్ షేరింగ్ అనేది ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ కి ఎప్పటి నుండో ఉంది. ఈ రేపల్లె ఎక్స్ప్రెస్, ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ ఈ రెండు రైళ్లలో ఏ ట్రైన్ డిలేగా ప్రయాణించినా కూడా మిగతా అన్ని రేకుల మీద ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీనివల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి పడుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ రేపల్లె ఎక్స్ప్రెస్ కి కాకతీయ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది తొలగించడం జరిగింది. ఈ రేపల్లె ఎక్స్ప్రెస్ కి ఈ భద్రాచలం రోడ్డు పక్కనే ఉండే మనుగురికి ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తోటి రేక్ షేరింగ్ అనేది చేశారు. దానికి దీనికి మధ్యలో టైం గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ కాకతీయ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ట్రైన్ కి ఇక్కడ హైదరాబాద్ నుండి సిరిపూర్ కాగజ్ నగర్, సిరిపూర్ కాగజ్ నగర్ నుండి బీదర్, హైదరాబాద్ నుండి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుండి హైదరాబాద్ మధ్యలో ప్రయాణించే హండ్రీ ఎక్స్ప్రెస్ ఈ రైళ్లతోటి ప్రస్తుతం కాకతీయ ఎక్స్ప్రెస్ కి రేక్ షేరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క రేక్ షేరింగ్ అనేది హండ్రీ ఎక్స్ప్రెస్ తోటి లింక్ అయి ఉంటుంది. హండ్రీ ఎక్స్ప్రెస్ అనేది ఇక్కడ కర్నూలు సిటీ నుండి హైదరాబాద్ కి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. ఈ 12 గంటలకి చేరుకున్న ఈ హండ్రీ ఎక్స్ప్రెస్ ని మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుని మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ కి తీసుకొని వస్తారు. ఆ తర్వాత దీన్ని భద్రాచలం రోడ్డుకి పంపించడం జరుగుతుంది. ఇటు భద్రాచలం నుంచి వచ్చే రేకుని ఇక్కడ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. సికింద్రాబాద్ కి చేరుకున్న రేక్ అనేది దీన్ని ఇక్కడ హైదరాబాద్ కి తీసుకుని వెళ్లి అక్కడ మెయింటెనెన్స్ వర్క్స్ అనేవి కంప్లీట్ చేసుకుని 4 గంటల ప్రాంతంలో హండ్రీ ఎక్స్ప్రెస్ గా కర్నూలు సిటీకి పంపడం జరుగుతుంది. కాకతీయ ఎక్స్ప్రెస్ యొక్క నెంబరింగ్ సిస్టమ్ లో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. అలాగే ఈ ట్రైన్ యొక్క డిలే అనేది చాలా వరకు తగ్గనంది. ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ ఈ ట్రైన్ కి ప్రెసెంట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ ట్రైన్ యొక్క కోచెస్ అనేవి తగ్గాయి. ఇప్పటి వరకు 23 కోచ్లతోటి ప్రయాణించిన కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది ఇక మీదట జూలై 1వ తారీఖు నుండి 16 కోచెస్ తోటి ప్రయాణించబోతుంది. ఈ ట్రైన్ కి పూర్తిగా స్లీపర్ కోచెస్ అనేవి తొలగించడం జరిగింది. జూన్ 1వ తారీఖు నుండి ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ కనుక మనం చూసుకుంటే ఈ ట్రైన్ కి 8 జనరల్ కోచెస్ అనేవి ఉంటాయి. ఇది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 7 ఉన్నాయి. ఒక జనరల్ కోచ్ అనేది పెరిగింది. ఇంకా స్లీపర్ కోచెస్ అనేవి తొలగించడం జరిగింది. ఈ స్లీపర్ కోచెస్ స్థానంలో 5 సెకండ్ సిట్టింగ్ కోచెస్ అనేవి అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఒకటి ఏసీ చైర్ కార్ అనేది ఉంటుంది. 2 SLR కోచెస్ అనేవి ఉంటాయి. మొత్తం 16 కోచెస్ తోటి ఈ ట్రైన్ ప్రయాణికులకి సేవలు అనేది అందించబోతుంది. ఒకసారి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి జూన్ 29వ తారీఖున మనకి ఇక్కడ స్లీపర్ కోచెస్ అనేవి చూపిస్తున్నాయి. జూన్ 30వ తారీఖున ఇక్కడ స్లీపర్ కోచెస్ అనేవి చూపించట్లేదు. కేవలం సెకండ్ సిట్టింగ్ మాత్రమే ఇక్కడ మీకు రిజర్వేషన్ అనేది చూపిస్తుంది. మారిన రేక్ యొక్క షేరింగ్ అండ్ కోచ్ పొజిషన్ అనేది మనకి సికింద్రాబాద్ అలాగే భద్రాచలం రోడ్ మధ్యలో ప్రయాణించినప్పుడు ఈ ట్రైన్ కి జూన్ 30వ తారీఖు నుండి అందుబాటులో ఉంటుంది. అలాగే భద్రాచలం రోడ్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించినప్పుడు ఇక్కడ జూలై 1వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి. నా అభిప్రాయం ఏంటంటే ఈ ట్రైన్ ప్రస్తుతం డిలేగా ప్రయాణిస్తుంది. ప్రతిరోజు ఈ ట్రైన్ 1 గంట 2 గంటల ప్రాంతంలో భద్రాచలం రోడ్డుకి చేరుకుంటుంది. 8 నుంచి 9 గంటల వరకు ఇక్కడ కూర్చొని ప్రయాణించాలంటే కొద్ది పెద్ద వయసు వారికి అది ఇబ్బందిగా ఉంటుంది. కనీసం 4-5 స్లీపర్స్ అయినా ఈ ట్రైన్ కి యాడ్ చేస్తే అది ప్రయాణికులకి చాలా వరకు కన్వెంట్ గా ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, కాకతీయ ఎక్స్ప్రెస్ లో ఈ మార్పులను తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని more రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.